గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7710 నవీన్ యాదవ్ నామినేషన్ ప్రక్రియకు సంబంధించి పెద్ద ఎత్తున బీఆర్ఎస్ ప్రచారం చేస్తూ ఉంది. అది నామినేషన్ ప్రక్రియ లేదు, హైదరాబాద్లో ఉన్నటువంటి పాత రౌడీ షీటర్లకు సంబంధించినటువంటి ఒక సమ్మేళనం లాగుంది. మొత్తం చెవులకు ముక్కులకు కమ్మలు పెట్టుకొని కనుబొమ్మలకు కమ్మలు పెట్టుకొని ప్రచారం చేస్తూ ఉన్నారు. రౌడీ షీటర్లంతా కలిసి ఈరోజు నామినేషన్ వేయడానికి వెళ్ళినట్టుంది. నిజంగా చెప్పాలంటే సమ్మేళనంలా ఉంది. రౌడీ షీటర్ల పాత రౌడీ షీటర్ల ప్రస్తుత రౌడీ షీటర్ల సమ్మేళనం అందంటూ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి స్టేట్మెంట్ చేశారు. దీనిపైన మాట్లాడదాం. కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సీనియర్ నాయకులు కార్పొరేటర్ దర్పల్లి రాజశేఖర్ ఉన్నారు, మాట్లాడదాం. సుధీర్ రెడ్డి చేసిన కామెంట్ పైన ఏం చెప్తారు? సమ్మేళనం రౌడీ షీటర్లు అంటున్నారు. అదే ఆయనకున్న ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల పైన ఆయనకున్న మనోభావాన్ని ఆయన బయట వ్యక్తపరిచిండు. సిన్సియర్గా చెప్పాలంటే స్టేజ్ మీద ఎవరున్నారండి? మా ఫైమ్ కురేష్ ఉన్నాడు, మైనార్టీ చైర్మన్. మా వెంకట్ స్వామి ఉన్నాడు, ఎస్సీ పిల్లగాడు, ఎన్ఎస్సీ స్టేట్ ప్రెసిడెంట్ అబ్బాయి. ఆ అబ్బాయి ఉన్నాడు. ఎవరున్నారు? ఎస్టీ సంబంధించిన రాముల్ నాయక్ గారు ఉన్నారు. బీసీలకు సంబంధించిన ముదిరాజ్ పిల్లలు ఉన్నారు. అదేవిధంగా యాదవ్ల పిల్లలు ఉన్నారు. మా పార్లమెంటేరియన్, మా రాజ్యసభ సభ్యుడు, ఎంతో కాలంగా కాంగ్రెస్ పార్టీని కాపాడుతున్న అనిల్ కుమార్ యాదవ్ గారు ఉన్నారు. అదేవిధంగా గౌడ్ సోదరులు ఉన్నారు. వీళ్ళంతా కూడా మీకు ఏం కనపడ్డారండి? మీకు రౌడీ షీటర్లుగా కనపడరా? నేను సుధీర్ రెడ్డిని అడుగుతలేనండి, నేను కేటీఆర్ని అడుగుతున్నా. ఇది సమర్థిస్తున్నావా? అంటే వాళ్ళు ఏదో రౌండ్ అప్ చేసిరు రాజశేఖర్ గారు. రౌడీ షీటు పోలీస్ స్టేషన్కి వచ్చిన వాళ్ళని వీళ్ళు కాదా అని నేనేమంటున్నా, అఖిల్ పైల్వాన్ ఇంకా కొంతమంది పేర్లు చెప్తాను. సరే, అదే అఖిల్ ముదిరాజ్ గారు కూడా ఉన్నారు దాంట్లో. నేను కాదని అనట్లేదు. అంటే ఒక మనిషిని మనిషిగా చూడాల్సిన అవసరం ఉందా లేదా? నేను ఒకటే అంటున్నా అండి, మీరు ఏ విధంగా వాళ్ళని రౌడీ షీటర్లు అని, మీరు రౌడీ షీటర్లు బీసీలు ఎస్సీ ఎస్టీలు మైనార్టీలు ఆ ఉన్నోళ్ళంతా రౌడీ షీటర్లేనా? నీకు వచ్చిన గ్యాంగ్ అంతా ఏ విధంగా అంటావండి? అంటే నీ మనసులో ఎంత అంటే నీకు ఓట్ల అవసరం వచ్చిన రోజు ఇదే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు అందరు కావాలి. కానీ ఎవడైతే ఎదుటోనికి నామినేషన్కి పోయిన రోజు కనపడ్డోళ్ళల్లా మా రౌడీ షీటర్లు అయిపోతారా? నీకు వస్తేనేమో సంసారం అవుతుంది, ఎదుటోళ్ళకి వస్తేనేమో వ్యభిచారం అయిపోతుంది. అంటే ఎంతవరకు సబబు చెప్పండి? ఇది ఎట్లా మనం ఎట్లా తీసుకుందాం దీన్ని? నేను అదే దాని మీద అడుగుతున్నా. నేను కేటీఆర్ గారిని అడుగుతున్నా, మీరు నిజంగా దీనిపై స్టాండ్ అయి ఉన్నారా? ఎస్సీ ఎస్టీ బీసీలందరూ బీసీ మైనారిటీలు అందరూ కూడా రౌడీ షీటర్లేనా? ఈ దానికి మీరు సమర్థిస్తున్నారా అని అడుగుతున్నా నేను. దానికి సమాధానం చెప్పాల్సిన అవసరం కేటీఆర్ గారికి ఉంది. ఎందుకంటే వాళ్ళ ఎమ్మెల్యే మాట్లాడింది కాబట్టి వాళ్ళ అధిక నాయకత్వాన్ని సమర్థిస్తుందా లేదా అనేది నేను అడుగుతున్నా. ఏ విధంగా అంటారండి? అంటే మొన్న పాల్గొన్న వాళ్ళలో రౌడీ షీటర్లు ఎవరు లేరు అని మీరు నేను ఒకటే చెప్తున్నానండి, మనుషులా గారా ఒక్కసారి చెప్పండి. రౌడీ షీటర్లు అంటే నీ ఎంబడి తిరిగేటోళ్ళు ఎవరండి? ఆక్స్ఫర్డ్లో చదువుతున్నారండి. సుధీర్ రెడ్డి గారు మీ ఎంబడి తిరిగేటోళ్ళు ఎవరు? ఆక్స్ఫర్డ్లో చదువుతున్నారా? మీ ఎంబడి తిరిగేటోళ్ళు ఎవరండి? డ్రగ్గిస్టులు, గాంజాయి కొట్టేటోళ్ళు, గీళ్ళే కదా నీ ఎంబడి తిరిగేటోళ్ళు. సుధీర్ రెడ్డి అంటే అట్లాంటి వాళ్ళు ఉన్నారా? సుధీర్ రెడ్డి ఎవరు ఉన్నారు? మీరు ఐడెంటిఫై చేసిన పేర్లు ఒకటి చెప్తా చూడండి. నేను ఒకటే చెప్తున్నా, మీరు ఎల్బీ నగర్కి వచ్చి ఎవరినైనా ఏ పార్టీ ఉన్నారని అడిగిరి సుధీర్ రెడ్డి ఎంబడి ఎవరు తిరుగుతారు అంటే డ్రగ్గిస్టులు, రౌడీ షీటర్లు ఆయన ఎంబడి తిరుగుతలేరు అనుకుంటారా మీరు? మా క్యాండిడేట్ గురించి నువ్వు అట్లా మాట్లాడతావా? ఎస్సీ ఎస్టీ బిడ్డలు ఈరోజు రేవంత్ రెడ్డి గారు అవకాశం ఇచ్చి ఒక బీసీ బిడ్డ ఎమ్మెల్యే కావాలి, రిజర్వేషన్ లేకున్నా సరే జనరల్ సీట్లో అవకాశం కల్పిస్తే ఆ బిడ్డను పట్టుకొని మీరు ఆ బిడ్డకు వచ్చిన జనాన్ని చూసి మీరు ఎస్సీ ఎస్టీ బిడ్డలను చూసి మీరు ఈరోజు ఇట్లా మాట్లాడితే ఎంతవరకు సబబండి? నేను రాష్ట్రంలో ఉన్న ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు అందరూ మీరు ఎవరన్నా ఐడెంటిఫై చేసినా రాశారు? వాళ్ళు రౌండ్ అప్ చేస్తున్నారు, పేర్లు చెప్తున్నారు, గతంలో జరిగిన కేసుల గురించి చెప్తా ఉన్నారు. మీరు ఎవరన్నా అట్లాంటి వాళ్ళు ఉన్నారా? సుధీర్ రెడ్డి టీంలో తిరిగేటోళ్ళు ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లు ఉన్నారా ఏంది? ఆయన నెంబర్ తిరిగే పొద్దున్నే నాకు తిరిగేటోళ్ళు దాంట్లో ఐఏఎస్లు ఐపీఎస్లు క్యాంబ్రిడ్జ్లో చదివినోడు, లండన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎకనామిక్స్లో చదివినోడు కానీ, లేకుంటే ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ కానీ, హార్వర్డ్లో కానీ చదివినోడు ఉన్నాడా? ఏ విధంగా మాట్లాడతాండి? రాజకీయాలకు వచ్చేది ఎవరండి? సామాన్య కుటుంబం నుంచి వచ్చేటోడు ఉంటాడు కదా. హార్వర్డ్ చదివినోడు ఇట్లా రాజకీయాలకు వచ్చినా? నువ్వు ఇట్లా హార్వర్డ్ చదివినవా? హార్వర్డ్ చదివినవా ఏంది? అదన్నా చెప్పు నాకు. నీ ఎంబడి ఫాలోవర్స్ ఉంటారు, లేకుంటే నువ్వు క్యాంబ్రిడ్జ్లో చదివితే క్యాంబ్రిడ్జ్ ఫాలోవర్స్ ఉంటారు. ఏం మాట్లాడతావండి? నీ ఎంబడి సంసారాలు ఉంటారు, మా ఎంబడి వ్యభిచారాలు ఉంటారు. లంగలు దొంగలు మా ఎంబడి ఉంటారు మాట్లాడతావా? నీ ఎంబడి తిరిగినంత లంగలు దొంగలు ఈ రాష్ట్రంలో ఎవరు ఎంబడి తిరిగారు? మీ పార్టీలో బీఆర్ఎస్ పార్టీలో ఉన్నంత లంగలు దొంగలు వేరే పార్టీలో కనపడరు. నేను కేటీఆర్ ఖచ్చితంగా సవాల్ విసురుతున్నా. నిజంగా దీని మీద క్షమాపణ చెప్పకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలు అందరూ కూడా ఖచ్చితంగా రోడ్డు మీదకి వస్తారు. సుధీర్ రెడ్డిని ఖచ్చితంగా ప్రశ్నిస్తారు. రేపు ప్రచారంలో తిరగమనండి. నవీన్ యాదవ్ ఆపోజిట్గా ప్రచారం చేస్తున్నాడు కదా, ఆ ప్రచారంలో ఎక్కడైనా బీసీ మైనారిటీలు అయితే ఉంటారు కదండి. మీరు ఏ విధంగా అన్నారండి?
ఏ విధంగా మాట్లాడిండు, ఏ విధంగా అన్నాడు? వాళ్ళు బీసీలు మైనార్టీలు ఇట్లందరూ రౌడీ షీటర్లని రేపు అడుగుతారు. అల్లే అడుగుతారు, అరే రౌడీ షీటర్లతో మీకేం పర్నాడు, ఆయన మీరెందుకు వచ్చి ఇక్కడ ప్రచారం చేయడానికి? మా నవీన్ యాదవ్ ఉన్నాడు, మేము చేసుకుంటాం పో అంటారు. నువ్వేవాడు పోయి అడగనికి పోయాడా? ఎట్లా మాట్లాడుతావు నువ్వు ఈరోజు రాష్ట్రంలో? ఆయన ఇన్ఛార్జ్ ఇచ్చారు కదా. నేను పోవద్దు అని అంటలేనండి, మాట్లాడేటప్పుడు ఆలోచించి మాట్లాడమంటున్నా. ఏమన్నాడు? ఈ రుగ్మతలు పోవాలనే కదా రిజర్వేషన్లు తీసుకొచ్చింది. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఎందుకు తీసుకొచ్చారు రిజర్వేషన్లు? ఈ రుగ్మత పోవాలా, ఈ డిస్క్రిమినేషన్ పోవాలనే రేవంత్ రెడ్డి గారు 42% రిజర్వేషన్కి మేమందరం ఓ రెడ్డిగా ఉండి కూడా నేను రిజర్వేషన్లో పాల్గొన్నానండి. ఇది కాదా కావాల్సింది రాష్ట్రంలో? ఏది కావాలండి? మీరు అంటున్నట్టు బీసీ అంటే అంత చులకన చూడండి ఆయనకు. కరప్షన్ చార్జెస్ వచ్చినప్పుడు కొద్దిసేపటి క్రితం కేటీఆర్ మాట్లాడారు. ఏఐసిసి కాదు, ఏఐసిసి ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ కాదు, ఆల్ ఇండియా కరప్షన్ కమిటీ అనేటువంటి స్టేట్మెంట్ చేసి. నేను ఒకటే చెప్తా చూడండి నాగేష్ అన్న, ఈ రాష్ట్రంలో ఎవరినన్నా అడుగుదాం, కాంగ్రెస్ పార్టీ 2 సంవత్సరాలు అయింది, ఒక్క స్కామ్ చూపియండి నాకు, ఒక్క స్కామ్ చూపించమనండి కేటీఆర్ని, డెఫినెట్గా ఐ విల్ అవుట్ ఆఫ్ మై పాలిటిక్స్. ఈరోజు మాట్లాడుతున్నాడుగా, మీ స్కాములు చెప్పుకుంటూ పోతే టైం సరిపోతలేదన్నా. కేటీఆర్ గారు మీరు ఏజ్లో నాకన్నా ఆల్మోస్ట్ ఈక్వలే ఉంటారు, పెద్దగా మీరు మీ పిల్లలు మళ్ళీ వచ్చి ఆయన స్థాయి కాదు నీ స్థాయి కాదు అని మాట్లాడుతూ, నీకన్నా ముందు నుంచి నేను పాలిటిక్స్లో ఉన్నా. మీకు అవకాశం, మీ నాన్న నుంచి మీకు అవకాశం వచ్చిండొచ్చు కాక ఈరోజు, కానీ మీకన్నా ముందు నుంచి నేను పాలిటిక్స్లో ఉన్నా, మీకన్నా ముందు నుంచి ప్రజాసేవలు ఉన్నా, మీకు మీ నాన్న నుంచి అవకాశం వచ్చిండొచ్చు కాక మీ సోదరులందరికీ చెప్పండి, నీ స్థాయి కాదు కేటీఆర్ని మాట్లాడమని. నేను ఒకటే కోరుకుంటున్నా, కేటీఆర్ గారు ఒక్కటి మీరు గమనించండి, మా దగ్గర స్కీమ్లకే డబ్బులు లేవు, స్కామ్లకు ఏడు నుంచి వచ్చినాయండి డబ్బులు. ఏం మాట్లాడుతున్నారు? కొండా సురేఖ కూతురు మాట్లాడిన మాటలను ప్రచారం చేస్తూ ఉన్నారు సోషల్ మీడియాలో, పెద్ద ఎత్తున వాళ్ళు వీడియోలు పెడుతున్నారు. ఆమె మాట్లాడింది వీడియో ఒరిజినలే కదా అనేటువంటి స్టేట్మెంట్. సరే, ఇప్పుడు ఇంటర్నల్గా ఏదో జరిగిండొచ్చు, చిన్న అవంతరాలు జరిగిండొచ్చు, అవన్నీ కూడా టీ కప్పులో తుఫాన్ లాగా. నిన్ననే మా కొండా సురేఖ మేడం గారు వెళ్ళి సీఎం గారిని కలిసిరు. ఇట్స్ ఆల్ పార్ట్ ఆఫ్ పాలిటిక్స్ అండ్ పార్ట్ ఆఫ్ మా కాంగ్రెస్ పార్టీలో జరుగుతున్న ఇబ్బందులు మేము సరిదిద్దుకుంటామండి. అదేం ప్రజలకు ఇబ్బంది అయ్యే విషయం అంటే అదే అంటున్నారు వాళ్ళు, మీ పార్టీలో సంబంధించిన ఇష్యూ కాదు ఇది, ప్రజలకు సంబంధించిన విషయం. డబ్బులు డిమాండ్ చేసిరు, గన్ను పెట్టి బెదిరించిరు, అవన్నీ కూడా విత్త విషయాలు, అవన్నీ కూడా రూల్డ్ అవుట్. అది ఏదో ఆవేశంలో అమ్మాయి మాట్లాడిందేమో కానీ సరే, ఇక ఆ విషయం పైన నేను ఎక్కువ లోతుగా పోదలుచుకోలేదు. ఒకటి మాత్రం క్లియర్గా చెప్తున్నా, నేను చాలా క్లియర్గా ఉన్నా, నా స్టాండ్ అల్లా ఒకటే, ఎస్సీ బీసీ మైనార్టీలను మరొక్కసారి అన్నట్టయితే, ఒకవేళ మీరు దీన్ని మీరు సమర్థించినట్టయితే, మీరు ఈరోజు చెప్పకపోతే వాళ్ళపైన మీరు కూడా ఎస్సీ బీసీలను అన్నట్టే. కేటీఆర్, నేను మళ్ళొక్కసారి చెప్తున్నా, మీ వాళ్ళు అనొచ్చు నీ స్థాయి కాదని, నీకన్నా పెద్ద నాతో మీరు ప్రచారంలో ఎట్లా అడుగుతారు ఎస్సీ బీసీలను మీరు అడుగుతూ ఉన్నారు బీఆర్ఎస్ని. వాళ్ళు కేటీఆర్ కొద్దిసేపు కింద ఒక స్టేట్మెంట్ చేసినారు, బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నా అని చెప్పుకుంటున్నటువంటి వ్యక్తులను పార్టీ మారినటువంటి దానం నాగేందర్ని స్టార్ క్యాంపెయినర్ లిస్టులో ఎట్లా పెట్టింది కాంగ్రెస్ పార్టీ? ఎవరి తరఫున ప్రచారం చేస్తాడు, ఎవరికి ప్రచారం చేస్తాడు? కాంగ్రెస్ పార్టీ క్యాంపెయినర్ లిస్టులో ఆయన పేరు ఎందుకు ఉంది? దానం నాగేందర్ అంటే వణుకండి వీళ్ళకి. దానం నాగేందర్ గారు అంటే ఒక వణుకు. నాగేందర్ అనే వ్యక్తి హైదరాబాద్లో ఒక బ్రాండ్ అండి. నాగేందర్ అంటే తక్కువ చిన్నోడండి నాగేందర్ ఏమన్నా? నాగేందర్ అంటే ఒక బ్రాండ్ అండి. మాకు ఇప్పుడు జూబ్లీహిల్స్ ఎలక్షన్లో కొట్లాడిన, సికింద్రాబాద్ ఎలక్షన్లో కొట్లాడిన ఎందుకు అడగలేదండి? ఆ రోజు ఎంపీగానే కొట్లాడిండు. మా ఎంపీ క్యాండిడేటే నాగేందర్ గారు కదా. మరి ఆ రోజు ఎందుకు మాట్లాడలేదు కేటీఆర్ గారు? ఈరోజు మాట్లాడుతున్నా, ఆ రోజు ఎందుకు మాట్లాడలేదు? కేసు వేసింది ఆయన మీద కదా. సరే, కేసు అనేది కోర్టులో ఉంది, అది కోర్టు నుంచి బయటకు వచ్చినాక అది ఎట్లన్నా జరుగుతుందండి. దాని గురించి కేసు అవుట్కమ్ మైనస్ ఏమన్నా కదా వాళ్ళు విమర్శన చేస్తారు. బీఆర్ఎస్లో ఉంటున్నా అని చెప్పుకున్న వ్యక్తికి కాంగ్రెస్ పార్టీ లిస్టులో ఇచ్చారు. నాగేందర్ గారు చెప్పినట్టు నేను ఎక్కడ అనుకోవట్లేదు. కేసు ఉంది కాబట్టి లెట్ ద కోర్ట్ డిసైడ్, సబ్జుడిస్ కాబట్టి నేను కూడా మాట్లాడదలుచుకోలేదు దానిపైన. ఓకే, రైట్. దర్పల్లి రాజశేఖర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి పైన తీవ్ర విమర్శలు చేస్తూ ఉన్నారు. ఎస్సీ బీసీలు అంటే మీకు రౌడీ షీటర్ లాగా కనపడతా ఉన్నారా? అక్కడ ఉన్నంతవరకు ఎన్ఎస్యూఎఫ్ ప్రెసిడెంటు రాముల్ నాయక్, అనిల్ యాదవ్ వీళ్ళే కదా కనపడింది అనేటువంటి స్టేట్మెంట్ చేస్తూ ఉన్నారు. రేపు వాళ్ళ దగ్గరికి ఓట్ల కోసం ఎట్లా పోతారు, వెళ్తే వాళ్ళే సమాధానం చెప్తారనేటువంటి స్టేట్మెంట్ చేస్తూ ఉన్నారు. వీడియో జర్నలిస్ట్ విజయ్తో మధు మల్కేడ్కర్, హైదరాబాద్. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటలీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.